ఇప్పుడు చీరకట్టులో ఎక్కువగా మనకి టైం తీసుకున్నది ఏంటి చెప్పండి? పళ్ళు కదండి. పళ్ళు దగ్గరే మనం చాలా టైం తీసుకుంటూ ఉంటాము. సో నేను చెప్పే టిప్స్ ఏంటంటే ఫస్ట్ పళ్ళుని మనం అడ్జస్ట్ చేసుకుందాము. సో అది ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుందామో ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు ఒక సారీ తీసుకున్నానండి. ఈ సారీని వచ్చేసి ఫస్ట్ మనకి టైం పట్టేదే పళ్ళు అని చెప్పుకున్నాం కదా. ఈ పళ్ళుని మనం ఏ విధంగా సెట్ చేయొచ్చో ఇప్పుడు నేను చెప్తున్నాను. సో సారీ తీసుకున్నాను కదా, ఇలా పళ్ళుని సెట్ చేస్తున్నాను చూడండి. ఇలా జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే మన స్టార్టింగ్ ఎంతైతే తీసుకున్నామో అన్ని ఫోల్డింగ్స్ ఈక్వల్గా రావాలనుకుంటారు జనరల్గా. అంటే చాలామంది ఏం చేస్తారు, ఇలా పెద్దగా పెడతారు, ఒక 3 or 4 వస్తాయి వాళ్ళకి చూడండి, ఇలా పెద్దగా పెట్టేస్తూ ఉంటారు. ఇలా కాదు టిప్పు. ఇప్పుడు చూస్తారు ఇలా పెడతారు. సో దీనివల్ల ఏమొస్తున్నాయి, ఒక 3 వస్తున్నాయి అన్నమాట, 3, 4. సో మనకి ఫ్యాషన్ ఏంటంటే మనకి 6, 7, 8 వస్తే ఫోల్డింగ్స్ చక్కగా ఉంటుంది. సో అలా ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చెప్తున్నాను. స్టార్టింగ్ వచ్చేసి మనకి కొంచెం పెద్దదిగానే మనకి ఈ మాత్రం పెట్టుకోండి, ఓకే. తర్వాత వచ్చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మాత్రం కొద్దిగా మనకి సైజ్ తగ్గించండి. ఎందుకంటే దీనికి కవర్ అయిపోయి ఉంటుంది. ఇన్సైడ్ వచ్చేసి బాగా మీకు షార్ట్ ఉంటుంది, అవుట్ సైడ్ లుక్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఇలా ఇప్పుడు చూస్తున్నారా మనకి అపీరెన్స్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నుంచి చూస్తే అన్ని ఈక్వల్గా ఉన్నాయి అనుకుంటారు, దట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తాయి మనకి ఇలా. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ మనకి ఈక్వల్గా అనిపిస్తున్నాయి చూసారా. కాకపోతే మీరు బ్యాక్ సైడ్ చూసేసరికి మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ అంతా క్లోజ్ అయిపోయింది అపీరెన్స్, ఓకేనా. బ్యాక్ సైడ్ వచ్చేసరికి అన్నీ స్మాల్గా ఉన్నాయి, ఈ విధంగా ఉంటుంది మనకి, ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి పిన్తో లాక్ వేసేద్దాం. మనం ఇంతవరకు చేసిన ఫోల్డింగ్స్ అన్నీ మనకి లాక్ వేసేద్దాం. ఈ విధంగా కొంతమందికి ఇంకా ఎక్కువ 7, 8, 9 కావాలనుకోండి ఇక్కడ మనకి స్టెప్స్, అవి కూడా మనకి దగ్గరలో పెట్టుకుంటే చక్కగా వస్తుంది ఈ టిప్ను ఉపయోగించి. ఈ ఫోల్డింగ్స్ అన్నీ చక్కగా మనం అరేంజ్ చేసుకుని దగ్గరగాను అరేంజ్ చేసుకుని మనకి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్తో ఒక లాక్ వేసేద్దాం ఇక్కడ, ఓకే. ఈ విధంగా మనకి లాక్ వేసేసాం చూస్తున్నారా. మనకి ఎక్కువ టైం పట్టేదే పళ్ళు కదండి. ఈ పళ్ళు వచ్చేసి మనం సింపుల్గా మనం ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం, ఓకే. ఈ పళ్ళు రెడీగా ఉంటే మనకి 2 minutesలో సారీ కట్టుకుని వచ్చేయచ్చండి. సో రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది అనగా ముందు రోజు కూడా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న పళ్ళుని ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్కి కట్టి చూపిస్తాను, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇందాక వచ్చేసి మనం పళ్ళుని మనం సెట్ చేసుకున్నాము, ఇప్పుడు పళ్ళుని మనం ప్లేస్ చేస్తున్నాం, ఓకే. మన హైట్ ప్రకారం ఇందాక ఇక్కడ మనకి ఒక పిన్ పెట్టుకున్నాం, ఇప్పుడు మనం ప్లేస్ చేస్తున్నాను. ఈ అమ్మాయి హైట్ తగ్గట్టుగాను ప్లేస్ చేస్తున్నా. చూస్తున్నారంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము సారీని. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక రౌండ్ తిప్పేసాము. సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం ఫ్రిల్స్ కోసం మనకి ఉంచేసాము. థర్డ్ వచ్చేసి మనకి పళ్ళు ఇక్కడ పెట్టేసామన్నమాట, ఓకేనా. ఈ సెకండ్ రౌండ్ వచ్చేసి ఎందుకు ఎంత విడిచిపెట్టామంటే మనకి కుచ్చిళ్ళు రావడానికి మాట ఈ మాత్రం విడిచిపెట్టాము, ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం పళ్ళు సెట్ చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ టైట్ చేసుకుందాం. ఇలా బ్యాక్ సైడ్ నుంచి పోనిచ్చి చూస్తున్నారు, టైట్ చేసేసాం. ఇక్కడ మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ, ఓకే. తర్వాత ఏం చేస్తామంటే టైట్ అయిన తర్వాత ఇక్కడ ఒక లాక్ వేసేద్దాం. మళ్ళీ మూవ్ అవ్వకుండా ఉండడం కోసం జస్ట్ ఒక లాక్, నార్మల్ లాక్ వేద్దాం ఇలా. ఇప్పుడు రిమైనింగ్ ఉంది కదండి, ఈ మాత్రం రిమైనింగ్ ఉంది కదా, దీనిలో మనకి ఎన్ని కుచ్చిళ్ళు వస్తాయి ఇప్పుడు చూద్దాం. ఈ కుచ్చిళ్ళకి కూడా ఒక చిన్న టిప్ ఏంటంటే మనకి పళ్ళు ఏ విధంగా మనకి ఎక్కువ మనకి ఫ్రిల్స్ వచ్చినాయో ఇక్కడ కూడా అదే విధంగా స్టార్టింగ్ కుచ్చి వచ్చేసి మనకి కొంచెం ఫ్రిల్స్ కొంచెం పెద్దగా పెడుతున్నాం ఈ విధంగా. తర్వాత వచ్చేసరికి జనరల్గా అందరూ ఏమనుకుంటారు, అన్ని ఈక్వల్గా పెట్టాలని ట్రై చేస్తారు. అలా చేయొద్దు. స్టార్టింగ్ ఒకటి మాత్రం పెద్దదిగా తీసుకుని తర్వాత అన్నీ చిన్నదిగా తీసుకోండి. చూడండి, హాఫ్ చేసేసాను ఇందులో. ఫస్ట్ ఎంతైతే తీసుకున్నానో తర్వాత నుంచి అన్నీ హాఫ్ చేసేసాను. చూడండి, ఈ హాఫ్ చేయడం ఏంటంటే మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట. మనకి ఇప్పుడు సారీస్ మనకి జనరల్గా తక్కువ అంటే ఒక 5 meters, 5.5 meters ఉన్నా, లేదంటే హెవీ పర్సనాలిటీ ఉన్న కుచ్చిళ్ళు మనకు తగ్గిపోతాయి. సో అలాంటప్పుడు ఈ టిప్ మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తున్నారా చాలా కుచ్చిళ్ళు ఉన్నట్టుగా ఉంది కదండి. చూస్తున్నారా మనకి ఎన్ని వచ్చినాయో. ఇంకా ఎంత చిన్నవి పెట్టుకుంటే కుచ్చిళ్ళు అన్నీ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. సో వీటిలన్నింటినీ కలిపేసి ఒక పిన్తో లాక్ వేసేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, లాక్ వేసేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇది విడిచిపెట్టేద్దాం ఇలా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం టైట్నింగ్ చేద్దాం. జనరల్గా సాధారణంగా అందరికీ ఇక్కడ కొంచెం ఫోల్డింగ్స్లా వస్తూ ఉంటాయి కదా, ఆ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే
ఈ కుర్చీలన్నీ విడిచిపెట్టేసి ఇక్కడ కొంచెం టైట్ చేసేద్దాం. ఇక్కడ టైట్ చేస్తూ ఇక్కడ మనం ఒక పిన్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం ఎన్నైతే కుర్చీలు పెట్టుకున్నామో చూసారా, కొంచెం లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కుర్చీలు ఎన్నైతే పెట్టుకున్నామో హైట్ ప్రకారం మనకి లోపలికి ఇన్సర్ట్ చేసేసుకుందాం, పెట్టేసుకున్నాం. సో అర్థమైంది అది. ఇవే కుర్చీల గురించి మనకి స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాం, మనం కొంచెం పెద్దది తీసుకుని తర్వాత అన్ని చిన్న చిన్నగా తీసుకుంటే, ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత చక్కగా కుర్చీలు ఎక్కువ వస్తాయి. కుర్చీలు ఎక్కువ వచ్చిందంటే చూసారు ఎలా అనిపిస్తుందో, మనకి ఒక నెమలి పింఛం విప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి కదండి. ఓకే, ఈ విధంగా కట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం పళ్ళు దగ్గర. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు కూడా చక్కగా అందంగా చీర కట్టుకోవచ్చు. సో తొందరగా కూడా మీరు రెడీ అయిపోవచ్చు.